నేను సాధారణంగా వేరే జర్నలిస్టులు లేక వ్యాఖ్యాతలు చేసే కామెంట్ల మీద వ్యాఖ్యానాల మీద మాట్లాడడానికి ఇష్టపడను. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర గారు లేటెస్ట్గా చేసినటువంటి ఒక కామెంట్ చూసిన తర్వాత మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు అనిపించింది. ఆస్తి పత్రాల మీద పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ముద్రించడం అనేటువంటి అంశం. ప్రైవేటు వ్యక్తుల ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు తన ఫోటో ఎలా వేసుకుంటాడు అనే ప్రశ్నని మేధావులే కాదు సామాన్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నారు. ఇట్లా ముఖ్యమంత్రి గారు తన ఫోటోలు వేసుకోవడం అనేది ఫ్యూడల్ తత్వం అని, ఫ్యూడల్ మనస్తత్వం అని చదువు లేని వారికి కూడా అర్థమవుతుంది. నాగేశ్వర గారు ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్ మీదైనా జగన్మోహన్ రెడ్డి గారు తన బొమ్మ వేసుకుంటే తప్పేంటి అని అడిగారు. ఇందుకోసం ఆయన చేసిన సమర్థన చూస్తే ఎవరికైనా దెమ్మ తిరగాల్సిందే. భూమి నీది కావచ్చు, పుస్తకం నీది కావచ్చు, కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కదా, అందుకోసం ఆయన బొమ్మ ఉంటుంది. ఈ వాదనలో డొల్లతనాన్ని ఎంత బుర్ర తక్కువ వాళ్ళైనా కూడా గ్రహిస్తారు. అసలు ఈ రకమైన లాజిక్ కూడా తీయవచ్చు అని చెప్పి బహుశా ఎవరు ఊహించి ఉండరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్రభుత్వానికి మధ్య తేడా తెలియదు నాగేశ్వర గారికి అని చెప్పి అనుకోవాలా? ఫ్యూడల్ వ్యవస్థలో ఉండే రాచరికానికి ప్రజాస్వామ్యంలో ఎన్నిక ద్వారా పదవి చేపట్టే ముఖ్యమంత్రికి మధ్య తేడా తెలియని స్థితిలో ఉన్నారా నాగేశ్వర గారు? ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అని చెప్పి అప్పుడెప్పుడో డీకే బారువా అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండేవాడు. ఆయన ఒక నినాదం తీసుకొచ్చాడు. జగన్ అంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే జగన్ అనే సరికొత్త నినాదాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు నాగేశ్వర గారు. భూమి నీది కావచ్చు, పుస్తకం నీది కావచ్చు, కానీ ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇది నాగేశ్వర గారు చాలా తెలివిగా అడుగుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి అనే పదవికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మధ్య అంతరం తెలియనంత వ్యక్తి పూజలో, నియంతృత్వ ఆరాధనలో మునిగి తేలుతున్నారా నాగేశ్వర గారు? ఏపీ అంటే జగన్, జగన్ అంటే ఏపీ అనే నినాదాన్ని ప్రజలకు ఇస్తున్నారు ఆయన. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ మీద ఎంఆర్ఓ సంతకం పెట్టడం లేదా అనే ఒక క్లెవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. మరి పాస్బుక్ మీద ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సంతకం కాదు కదా, ఆయన ఫోటో ఎందుకు ఉండాలి? పాస్బుక్ మీద ఉండేది ఎంఆర్ఓ గారి సంతకం కదా, మరి ఎంఆర్ఓ గారి ఫోటో ఎందుకు పెట్టరు? ఏ సర్టిఫికెట్ మీద ఏ అధికారి సంతకం ఉంటే ఆ అధికారి ఫోటో దాని మీద ఉండాలి కదా నాగేశ్వర గారి కన్వల్యూటెడ్ లాజిక్ ప్రకారం. అసలు నాగేశ్వర గారి ప్రకారం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ వ్యవస్థలో ఉన్నామా? ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి సర్టిఫికెట్ల మీద ముఖ్యమంత్రులు, గవర్నర్ల ఫోటోలు ఉంటాయా? ఆ లెక్కన ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి గారు పెద్దవాడు కదా, మన ఆస్తుల మీద ఆయన ఫోటో ఉండటం కరెక్ట్ కదా నాగేశ్వర గారి లాజిక్ ప్రకారం. నాగేశ్వర గారి లాజిక్ అబ్సర్డ్, ఫాల్స్, ప్రిపోస్టరస్. వ్యక్తికి వ్యవస్థకి మధ్య ఉన్న గీతని అది చెరిపేస్తుంది. అధికారుల విధుల్లో భాగంగా పెట్టే సంతకానికి ముఖ్యమంత్రి గారు తన బాకా ఊదుకోవడానికి, తన అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి, తన పెత్తనాన్ని నిరూపించుకోవడానికి ముద్రిస్తున్నటువంటి ఆయన ఫోటోకి మధ్య తేడా తెలియని మైకంలో పడిపోయారా నాగేశ్వర గారు? ఫోటోలు వేసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది సింపుల్గా ప్రజల మీద, ప్రజల ఆస్తుల మీద నాదే పెత్తనం అనేటువంటి మెసేజ్ని ఇవ్వడం. మధ్యయుగాల్లో రాజులకు మళ్ళీ తనకేదో డివైన్ రైట్ ఉన్నది అని చెప్పి ఆయన భావించుకోవడం. అటువంటి అప్రజాస్వామిక ఫ్యూడల్ ప్రాక్టీస్ని తార్కిక వక్రీకరణ ద్వారా జనాన్ని నమ్మించగలను అని చెప్పి నాగేశ్వర గారు అనుకుంటున్నారు. కానీ జనం మీరు అనుకున్నంత పిచ్చివాళ్ళు కాదు. పాస్బుక్ మీద ఎంఆర్ఓ సంతకానికి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మకి మధ్య తేడా వాళ్ళకి బాగా తెలుసు. కీప్ యువర్ ట్విస్టెడ్ లాజిక్ టు యువర్ సెల్ఫ్ నాగేశ్వర గారు.